హలో అందరికీ, ఏంటబ్బా అని చూస్తున్నారా? ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు తమ్ముళ్ళు. తాటి గారెలండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకుందాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేసేయండి. మేము మట్టికి ఇలా చేసుకుంటాం. ముందైతే కనుక తొక్కంతా తీసేసి చాలామంది వాటర్ జల్లి పెడతారు. దానివల్ల ఏంటంటే నురుగు కింద వచ్చేస్తుంది. వాటర్ అది జల్లొద్దు. కొంచెం ముగ్గిన తర్వాత మీరు చేసుకోండి. మా ఇంట్లో తాటి దాంతో చేసుకునేది లేదని చెప్పి ఇలా కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. మీకు పీస్ అనేది రాదు. ఇలా ట్రై చేయండి ఒకసారి. మీకు తెలియదేమో అని చెప్పి చాలామందికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. కంచం మీద కూడా చేసుకోవచ్చు. మీరు ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్కి చివర అంచెస్ మీద కూడా చేసుకోవచ్చు మీరు. దానివల్ల ఏంటంటే తుక్కు ఉంటుంది కదా, పీస్ రాదు. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా, ఇంత పీస్ అనేది కూడా రాదు. చాలా సింపుల్గా అయిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి. చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది గుజ్జు అనేది. ఒక్క పీస్ కూడా ఉండదు. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మేము ఎలా అయితే చేస్తున్నామో. చేసేసుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి స్టార్ట్ చేసేద్దాం. ముందైతే కనుక బియ్యం పిండి నానబెట్టుకోవాలండి. మేము ఒక 1/2 kg పిండి వేసాము. బియ్యం పిండి తడిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక 1/4 kg బెల్లం యాడ్ చేసుకోండి. ఎందుకంటే తాటి దాంట్లో ఆల్రెడీ తీపి ఉంటుంది కాబట్టి మేము అంత పేస్ట్ తీసుకున్నాము. చూస్తున్నారు కదా, దానికి ఒక 1/2 kg బియ్యం పిండి ముందే తడిపి పెట్టుకోండి. మేము 1/4 kg బెల్లం యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ మీ ఇష్టం అండి. కొంచెం తీపి తింటే తీపి యాడ్ చేసుకోవచ్చు. అదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం లూజ్గా ఉంటే మీరు దానిపైన పొడిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. పొడిపిండి యాడ్ చేసుకుని వేసుకోండి. ఎందుకంటే గారెలు రావాలి కాబట్టి పొడిపిండి కూడా యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. మీరు ఒకవేళ తీపి సరిపోతే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఏదైనా సరే. ఎందుకంటే తాటిగారులు ఒక్కొక్కసారి బాగా ముగ్గితే ఎక్కువ వస్తుంది కదా పేస్ట్, ఒక్కొక్కసారి తక్కువ పేస్ట్ వస్తుంది. మనం చెప్పలేము కాబట్టి నేను కొలతలు కరెక్ట్గా చెప్తలేదు. మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఆల్రెడీ నేను నూనె పెట్టేసాను. కాగిన తర్వాత మనం గారెలు వేసుకోవడమే. వేసుకున్న తర్వాత అది మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి. మరీ మీడియం కాకుండా మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టండి. అలా అయితేనే లోపల కుక్ అవుతుంది. లేకపోతే నా ఛానల్ అయితే